న్యూస్ టీవీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. నా 24 ఏళ్ల చరిత్ర మీ కళ్ల ముందే ఉంది. నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడాను. నిన్ననో మొన్ననో నా పైన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడున్న ముఖ్యమంత్రితో కూడా కొట్లాడుతాను. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి ఏంది బిడ్డ అని కొట్లాడే బాధ్యత నా మీద ఉందని భావిస్తున్నా. నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో చైతన్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచారు. కేసీఆర్ నన్ను డబ్బు, మద్యం, కుట్రలతో ఓడించారు. నేను ప్రశ్నించే గొంతుకుని అవుతాను అంటే, ఈ ప్రాంతం కాకపోయినా, ఈ ప్రజలతో పెద్ద సంబంధం లేకపోయినా ఆనాడు గెలిపించిన చరిత్ర మర్చిపోవద్దు. నేనొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబడితే, నా ఇంటి పక్కకు వచ్చి మీటింగ్ పెట్టి ఈటల రాజేందర్కు మల్కాజ్గిరికి ఏం సంబంధం అని అన్నాడు. నాలాంటోడు బతకనికి రావచ్చు కాక. ముఖ్యమంత్రి ఒక విషయానికి మర్చిపోయారు, మల్కాజ్గిరి మొత్తం కూడా బతకనికి వచ్చిన వారే. మాట్లాడితే చప్పట్లు కొడతారను. ఆ పూటకు హెడ్లైన్స్ కోసం మాట్లాడితే చరిత్ర క్షమించదు. ప్రజలు ఎప్పుడూ కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేద్దామని అనుకోరు. నాయకుడనేవాడు ఓట్ల కోసం, పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేస్తారు, ప్రలోభ పెడతారు తప్ప ప్రజలు ఎన్నడూ ఆశించరు. నేను చదువుకునే సమయంలో అనుభవించిన ఆకలి, దుఃఖాన్ని ఇప్పుడున్న పిల్లలు అనుభవించకూడదని భావించి మొట్టమొదట ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి జీవో సన్న బియ్యం పెట్టాలని ఇచ్చాను.